క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపరి, మన రక్షకుడు, మన విమోచకుడు, సృష్టికర్త మనతో అనుదినము మాట్లాడుతూ ఉండగా ఆయనతో కలిసి దినచర్య ప్రారంభించుటకు కదలి రమ్మని ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. దినదినము దేవుని వాక్యము చేత సేద తీర్చబడుతూ, ఆనందించబడుతూ, ఆశీర్వదించబడుతూ, ఆయన అనుగ్రహం చొప్పున ఆయన అనుసరించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్వాగతాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ రండి. మరొక నూతన దినం, నూతన వారంలో దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన దీవెనకర అంశాల బట్టి ప్రభువా స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు, లేఖన సారాంశం మా ఊహకు, మా మేధస్సుకు, మా జ్ఞానానికి అతీతమైనది. నీవు బోధిస్తేనే తప్ప మేము అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోగలిగితేనే అనుసరించగలము గనుక మీరే బోధకుడా బోధించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 19వ కీర్తన మొదటి వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నవి. అనగా దేవుని యొక్క మహిమ గురించి, ఆయన మహిమైశ్వర్యమును గురించి తెలుసుకోవాలంటే మానవ మేధస్సు చాలదు. కాబట్టి అది మానవ పరిధిలోని అంశము కాదు. కాబట్టి వాటిని తెలుసుకోవటానికి దేవుడు ఆ ఆకాశంలోంచి తన మహిమను మనకు వ్యక్తపరుస్తున్నాడు. అందుకే 8వ కీర్తనలో కనపరుచువాడా అంటాడు. ఇక్కడ వివరించుచున్నవి, ప్రచురపరచుచున్నవి అనగా మనం అర్థం చేసుకునే రీతిగా అవి విశదపరుస్తున్నాయి దేవుని యొక్క మహిమను. ఆయన చూచిన వారు కానీ, గ్రహించిన వారు కానీ, వర్ణించగలిగిన వారు కానీ లేరు. కాబట్టి సో ఆయన గురించి, ఆయనే ఆకాశముల ద్వారా అనగా ఈ భూమండల వైశాల్యానికి అతీతమైన ఆ స్థితిగతుల మధ్య నుంచి ఆయన తను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మనం చెప్పాను, దర్ ఆర్ 3 థింగ్స్. ఒకటి నేల, 2 నీరు, 3వది నింగి. నేల నీరు మన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి నేల గురించి పరిశోధన చేస్తాం, నీటి గురించి పరిశోధన చేస్తాం. కానీ నింగి గురించి చేసే పరిశోధనలో పరిపూర్ణమైన పరిజ్ఞానం పొందదగిన వారు ఎవరు లేరు. వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గ్లోబ్స్ ఇన్ ది గెలాక్సీ. ఈ ఖగోళ మండలములో ఉన్నటువంటి కొన్ని మండలాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అవి మాత్రమే ఆకాశంలో కదా, ఆకాశ మండలంలో ఎన్ని ఉన్నాయో. అలాగే మనకు కనిపించేది ఈ భూమండలం పైన ఉన్నటువంటి ఆకాశం మాత్రమే. అదే ఆకాశం కాదు, ఈ భూమండలం యొక్క ఉపరితలం అది. దానికి పైగా మరి ఈ గ్యాలక్సీ ఉండే ఆ ప్రపంచం ఒకటి ఉంది, దేవుడు నివసించే మరొక ప్రపంచం ఉంది. సో we cannot fully understand the power of God, the presence of God, the providence of God unless he gives us a clue. ఆ క్లూ కూడా ఆకాశములు వివరిస్తున్నాయి అంటాడు. యోబు గ్రంథంలో దేవుడు యోబుతో సంభాషిస్తున్నప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఒకసారి ఆ ప్రశ్నలు మనకు అవసరం కాబట్టి నేను వెనక్కి తీసుకెళ్తున్నాను. యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో యోబు గ్రంథం 12వ అధ్యాయంలో
జోఫరు మాట్లాడిన మాటలకు యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. యోబు మాటలు చూద్దాం, తర్వాత దేవుడు పలికిన పలుకులు కూడా మనము చూద్దాం. 12వ అధ్యాయంలో అప్పుడు యోబు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చినంటూ ఆయన 7వ వచనం నుంచి చూడండి. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు బోధించును. భూమిని గూర్చి ధ్యానించినట్లా అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటినీ బట్టి యోచించుకొనినట్లా యెహోవా హస్తము వీటిని కలగచేసినని తెలిసి కొనలేని వాడెవడు? యెహోవా వీటిని కలగచేసినని తెలుసుకొనలేని వాడెవడు? అనగా టు నో ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ సృష్టికర్త అయిన ఆ దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలంటే మన పరిధిలో ఉన్న కొన్ని అంశాలను వాటిని గమనిస్తే వాటి జీవితం కానీ లేకపోతే జీవిత విధానాలు కానీ వాటిని గమనిస్తే అవి నేర్పిస్తాయట, అవి బోధిస్తాయట. అవి మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేస్తాయి. Do you know how the birds fly? మనకు తెలియదు కదండి. దాన్ని చూచి మన ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఆకాశ పక్షులు ఎగిరే ఆ విధానాన్ని చూచి ఆ ఎగిరే విమానాలు కనిపెట్టారు. ఎవరు బోధించారు? ఆకాశ పక్షులను చూడుము, అవి నీకు బోధించును. అర్థమవుతుందండి? సో మన జీవితానికి అవసరమైన కొన్ని విషయాలు మనము ఈ సృష్టిలోని మిగతా సృజించబడిన పక్షులు కానీ లేకపోతే జంతువులు కానీ జీవులు కానీ వాటిని చూచి కొన్ని మనం నేర్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశంలో అనేకమైన గోళాలు ఉన్నాయి కదండి. అవన్నీ మన చూపుకు స్థిరంగానే ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే లోపల ఉన్న గోళములు కూడా అన్ని తిరుగుతున్నాయి. వాటి గమనంలో అవి తిరుగుతుంటాయి, సంచరిస్తూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. అవి ఓన్లీ అంతరిక్షం మాత్రమే స్థిరంగా ఉంటుంది. అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ గోళములన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ ఏనాడైనా ఒకవేళ అవి ఒకదానికొకటి ఢీకొంటే సో అలా ఢీకొన్నట్టుగా పెద్ద పెద్ద నక్షత్రాలు ఢీకొన్నట్టుగా, ఏదో ఉల్కలు ఢీకొన్నట్టుగా చూపించారు. కానీ అక్కడక్కడ పెద్ద పెద్ద నక్షత్రాలు అనగా దేవుడు సృష్టించిన ఆ ఖగోళ మండలంలోని ఆ గోళములు ఏవైనా కానీ, నక్షత్రాలు కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, వారి క్రమము తప్పినట్టుగా కానీ, ఒకదాని పరిధిలో మరొకటి పోయినట్లుగా కానీ, ఒకదానితో ఒకటి మరొకటి ఢీకొన్నట్టుగా కానీ ఎప్పుడన్నా మనం గమనించగలము. మనం ఒక వాహనాన్ని తయారు చేస్తాము. ఆ వాహనం కొత్తగా ఉన్నప్పుడు బాగా నడుస్తుంది. కాలం గడిచికెళ్ళి ఒక 10-15 సంవత్సరాలు అయిందనుకోండి, అది కొంత ట్రబుల్ ఇస్తుంటుంది. ఇంకా ఎక్కువ కాలం ఉంటే బోరుకు వచ్చిందంటారు బండిని. కొంతకాలానికి పని చేయదు. కానీ ఈ సృష్టిలో ఏదైనా ఆ రీతిగా పని చేయకుండా పాడైపోయింది ఏదైనా ఉందా? ఇంకా మనకు అర్థం కావాలంటే శాటిలైట్స్ పంపిస్తున్నాం మనం. ఆ శాటిలైట్స్ ఆకాశంలో వేలాడుతూ మన కమ్యూనికేషన్ సిస్టమ్ని, ఈనాడు మనకున్న కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆ శాటిలైట్ ద్వారానే మరి కొనసాగుతున్నాయి. కానీ వాటికి కూడా కొద్ది లైఫ్ ఉంది. కొంతకాలానికి ఆ శాటిలైట్స్ లైఫ్ అయిపోయిన తర్వాత అవి వాటిని మ్యాగ్నటైజ్ చేసి సముద్రంలో పడేటట్టు చేస్తారు. సో వాటికి కూడా లైఫ్ ఉంది. మరి ఆ రీతిగా ఏవైనా క్రమము తప్పినా, లేకపోతే ఢీకొట్టినా, లేకపోతే పాడైపోయినా, చెడిపోయినట్లుగా ఏమైనా ఉన్నాయా? వాటిని చూచి మనిషి ఈ ఆకాశ మార్గాన్ని కనుగొన్నాడు. వాటి గమనాన్ని గమనించి అరే ఆకాశంలో కూడా పయనించవచ్చు, పక్షులు చూచి ఎగరగలడం నేర్చుకున్నాడు. అలాగే ఆకాశ మార్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు. మనం ఎప్పుడైనా విన్నామా ఆకాశంలో విమానాలు ఢీకొట్టుకున్నట్టుగా? రోడ్ల మీద వాహనాలు, రైళ్లు ఢీకొట్టిన విన్నామని, కానీ ఆకాశంలో విమానాలు ఢీకొట్టినట్టుగా ఎప్పుడైనా విన్నామా? సో అవి నేర్పిస్తున్నాయండి. దే ఆర్ టీచింగ్ అస్. దే ఆర్ ద టీచర్స్. ఇంకొక మాటలో చెప్పాలంటే యోబు చెప్తున్నాడు ఆ మాట.
చూడండి, భూమిని గూర్చి ధ్యానించడలా అది నీకు బోధించును. భూమిని గురించి అనగా ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అబౌట్ ది ఎర్త్ విల్ టీచ్ యూ వాట్ ఇట్ ఈస్. అలాగే సముద్రములోని చేపలు నీకు వాటిని వివరించును. వీటన్నిటిని యోచించుకునేలా యెహోవా హస్తము వీటిని చేసినని, అనగా నో హ్యూమన్ బీయింగ్ వాజ్ అ క్రియేటర్ ఆఫ్ దీస్ థింగ్స్. కాబట్టి బాబోయ్ నా శక్తి కాదు, ఇవి చేసిన వారు మరొక శక్తిమంతుడు, అత్యున్నతుడు అనే భావన నీకు తెలియదా అంటూ యోబు ప్రశ్నిస్తాడు. మరొక సందర్భంలో దేవుడే యోబుతో మాట్లాడతాడు. 38వ అధ్యాయం చూద్దాం దయచేసి. 38వ అధ్యాయం 4వ వచనం తర్వాత 7వ వచనం కూడా చూద్దాం. అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చినట్టు. 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నడలా చెప్పుము. ఎక్కడున్నావు నువ్వు? ఇఫ్ యు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇట్ జస్ట్ ఇన్ఫార్మ్ మీ. నువ్వు ఎక్కడున్నావు అంటూ యోబుతో మాట్లాడుతూ 7వ వచనం చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతి నీ వేసిన వాడెవడు? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. సో ఉదయ నక్షత్రములు పాట పాడతాయా? ఒకసారి మరలా ఈ 19వ కీర్తనలోనికి చూద్దాం. ఇక్కడ 2వ వచనం, పగటికి పగలు బోధ చేయించినది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతి వేసిన వాడు. సముద్రము దాని గర్భం నుంచి పొర్లి పారగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? సముద్ర గర్భములో పుట్టేది సునామీ. ఆ సముద్ర గర్భములోంచి ఉద్భవించిన ఆ సునామీ ఈ ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఎవరు మూసింది? ఎవరు? సముద్ర పరిధి దాటి భూమి మీదకి వచ్చిన ఆ సముద్ర తరంగాలను, లేకపోతే ఆ సముద్రం ద్వారా కలిగే ఆ విపత్తును వెనక్కి మళ్లించింది ఎవడు? మనకు తెలుసు కదా, ఈ భూమండలం మీద 1/3 మాత్రమే నేల ఉంది, 2/3 నీరుంది. సో ఆ 2/3 నీరు భూమి మీదకి వస్తే భూమి నిండిపోతుంది. దానికి ఆనకట్ట వేసింది ఎవరండి? అరికట్టింది ఎవరండి? ఒక గ్లాస్ నీళ్ళు కింద పడితే ఆపలేం మనం, అది పల్లానికి పొర్లి పారుతుంటుంది. సముద్రపు నీరు నేల మీదకి రాకుండా ఆ సముద్రకు గట్టు కట్టింది దేంతో తెలుసు కదా? ఇసుకతో కట్టాడు. సిమెంట్ వాడలేదు, కాంక్రీట్ వాడలేదు, లేకపోతే ఐరన్ వాడలేదు. ఆయన మన ఆనకట్టలు కట్టిన రీతిగా ఇసుక. విచిత్రం ఏంటంటే ఆ ఇసుక, అనగా సముద్ర తీరమున ఉన్న ఇసుక మన భవన నిర్మాణానికి పనికి రాదు. ఎందుకంటే అందులో సాల్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. మన భవన నిర్మాణాలకు కావాల్సిన ఆ ఇసుక ఎక్కడంటే చెరువుల్లోంచి, నదుల్లోంచి వస్తుంది. ఈ పటిష్టమైన నిర్మాణాలకు, ఈ మన భవనాలకు నిర్మాణాలకు ఉపయోగించలేని పనికిరాని ఆ ఇసుక సముద్రం ఆపుతుందండి. ఇట్స్ అ పవర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆజ్ఞకు అవి విధేయత చూపిస్తున్నాయి. నేను మేఘగాను గాఢాంధకారమునకు దాని పొత్తిగుడ్డలుగాను వేసినప్పుడు నీవు ఉంటివా? సముద్ర తీరానికి వెళ్ళి పైన కమ్ముకున్న మేఘాన్ని చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మేఘమునకు దాని వస్త్రమును కానీ, అదే రీతిగా గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డలుగా వేసినప్పుడు నీవు ఉంటివా? దానికి సరిహద్దు నియమించినప్పుడు, దాని అడ్డగడియలను తలుపు పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని, ఇక్కడనే నీ తరంగములు పొంగు అనుభవాలని నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? నువ్వు దాటి రావద్దని సముద్రాన్ని చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా? సో యోబుతో మాట్లాడుతున్నాడు, కానీ గాడ్ వాజ్ గివింగ్ సర్టన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ అండర్స్టాండింగ్. మానవ జ్ఞానముతో అర్థం చేసుకోలేని అనేక మర్మాలు, అసలు ఆలోచించని అనేక మర్మాలు, మన ఆలోచన కూడా రాని అనేక మర్మాలు దేవుడు యోబుతో
తో పలుకుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. అరుణోదయము భూమిని దిగంతం వరకు వ్యాపించినట్లు, అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లు నీవెప్పుడైనా ఉదయమును కలగచేసేదివా? తెల్లవారాలి అని కోరుకుంటాం, కానీ తెల్లవారుట అనేది మన పరిధిలో ఉందా? సూర్యుడా ఒక గంట ముందు రాయా అంటూ సూర్యునికి ఆజ్ఞాపించిన అనుభవాలు ఉన్నాయా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపడుతుంది. ఒకసారి ఈ నేల మీద చూసే ఈ చూపులు నేలను విడిచి ఆకాశం వైపు చూద్దాం. ఈనాడు ఏడంతస్తులు మేడలు కట్టుకున్నాం, పైకి చూస్తే భవనాలే కనబడుతున్నాయి, కానీ సృష్టిని చూచి ఆనందించిన ఆ రోజులు లేవు. పూరి గుడిసెలో పైన తాటాకు కప్పుకొని ఆ తాటాకు సందుల్లోంచి సూర్యకిరణాలు లేకపోతే ఆ చంద్రకాంతి లోపల పడుతున్నప్పుడు ఆ కాంతిలో పడుకున్న ఆ పేదవాడికి తెలుసు ఈ సృష్టి యొక్క విశిష్టత, కానీ సృష్టిని ఆనందించడం ఎలాగో. ఆరు బయట నిద్రించే పశువుల కాపరి కానీ, ఆరు బయట నిలిచే వ్యవసాయదారుడు కానీ నిరుపేదలకు తెలుసండి. ఎందుకంటే నిరుపేద ఆరు బయలు పడుకున్నప్పుడు ఆకాశం కనబడుతుంది. ఆకాశంలో సృష్టిని చూసి ఆనందించే ధన్యత, అదృష్టం అతనికే ఉంది, మనకు లేదు. ఒకసారి మన మేడ మీదకి వెళ్ళి మేడ మీద మంచం వేసుకొని పైకి చూస్తూ పడుకుందాం ఒకరోజు. ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రార్థన చేద్దాం. కృపగల దేవాదయుల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అద్భుతమైన మాటలు మాకు వినిపిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతటి అదృష్టం మాకు మీరు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఇక నుంచైనా నీ విశిష్టతను, నీవు మా పట్ల చూపిన ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని గ్రహించుటకు, గమనించుటకు, నీకు విధేయత వ్యక్తపరచుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.